శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయా? లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాలగమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీ పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది బహుళపక్షం అమావాస్య ఆగస్టు 12వ తారీఖు 1:53 నుంచి ఆగస్టు 12వ తారీఖు 11:06 వరకు. శుక్లపక్షం పాడ్యమి ఆగస్టు 12వ తారీఖు 11:06 నుండి ఆగస్టు 13వ తారీఖు 8:41 వరకు. నక్షత్రం పుష్యమి ఆగస్టు 11వ తారీఖు 10:09 నుంచి ఆగస్టు 12వ తారీఖు 7:59 వరకు. అశ్లేష ఆగస్టు 12వ తారీఖు 7:59 నుంచి ఆగస్టు 13వ తారీఖు 6:06 వరకు. కరణం చతుష్పతు ఆగస్టు 12వ తారీఖు 1:53 నుంచి ఆగస్టు 12వ తారీఖు 12:27 వరకు. నాగవం ఆగస్టు 12వ తారీఖు 12:27 నుంచి ఆగస్టు 12వ తారీఖు 11:06 వరకు. కీమస్తగ్నము ఆగస్టు 12వ తారీఖు 11:06 నుంచి ఆగస్టు 13వ తారీఖు 9:51 వరకు. శుభ సమయం అమృతకాలం ఉదయం 4:36 నుంచి ఉదయం 6:05 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:26 నుంచి ఉదయం 5:14 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 12:21 నుంచి మధ్యాహ్నం 1:55 వరకు. యమగండం ఉదయం 7:37 నుంచి ఉదయం 9:11 వరకు. గులిక ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. వర్జం రాత్రి 7:46 నుంచి రాత్రి 9:14 వరకు. చాంద్రమాసం అమాంత ఆషాఢం పూర్ణిమాంత శ్రావణం శక సంవత్సరం శ్రావణం 21/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ రోజు వారి కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు బంధువుల నుండి ప్రత్యేక బహుమతిని పొందొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ అలాగే ఉంటుంది. ఉద్యోగులు పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ పని ప్రశంసించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తలు పొందొచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఉత్సాహంగా ఏ పని చేయకూడదు. మీ ఆదాయం ఖర్చులను అదుపులో ఉంచుకునేందుకు బడ్జెట్ తయారు చేసుకోవాలి. మీ రోజువారీ కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో కొన్ని నిరాశపరిచే పరిస్థితులను ఎదుర్కోవచ్చు. మీ వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండాలి. మీ పెట్టుబడులను జాగ్రత్తగా తనిఖీ చేయాల్సి రావచ్చు. డబ్బు సంపాదించడానికి కొన్ని కొత్త మార్గాలు తెరవబడవచ్చు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీకు సమయం శక్తి ఉంటుంది. మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో మీరు కొన్ని నిరాశపరిచే పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ఈ రోజు మీకు కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. మీ పనిలో గొప్ప విజయం సాధిస్తారు. మీ మంచి పనితీరు మీకు ముందుకు వెళ్లే మార్గాన్ని చూపుతుంది. మీ పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. ఉద్యోగులు ఈ రోజు వారి పనిలో గొప్ప విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. మీ ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. మీరు అద్భుతమైన ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఆస్తికి సంబంధించిన పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం లభిస్తుంది. కోర్టులో ఏదైనా కేసు నడుస్తుంటే మీ హక్కులను పొందడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామికి బహుమతి తీసుకునే అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.
కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. మీ పనిలో గొప్ప విజయం సాధిస్తారు. మీరు కొత్త ప్రాజెక్టును చేపట్టే అవకాశం లభిస్తుంది. మీరు ఈ ప్రాజెక్టులో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ ప్రయత్నాల నుండి మంచి ఫలితాలను పొందుతారు. స్టాక్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులు ఈ రోజు తమ పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు. వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు ప్రేమికులకు సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు రొమాంటిక్ డిన్నర్ డేట్ కు వెళ్లే అవకాశం లభిస్తుంది. మీ భాగస్వామితో విశ్రాంతి క్షణాలను ఆనందిస్తారు. మీ భవిష్యత్ కోసం ప్రణాళికను రూపొందించుకునే అవకాశం కూడా లభిస్తుంది. మీ భాగస్వామితో కలిసి మీ కలలను నెరవేర్చుకోవడానికి పనిచేస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు విష్ణు సహస్ర పారాయణం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు రానున్నాయి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. మీ పనిలో స్థిరత్వాన్ని కాపాడుకోవాలి. ఈ రోజు మీ కుటుంబం, స్నేహితులతో సమయం గడపచ్చు. ఈ రోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి మద్దతు పొందుతారు. మీ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి రావచ్చు. ఈ రోజు మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ అంతర్గత శాంతిని కాపాడుకోవాల్సి రావచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ పనిలో స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సి రావచ్చు. మీ ఆర్థిక విషయాల్లో కొంత ప్రయోజనం పొందొచ్చు. ఈ రోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు అవసరమైన వారికి సహాయం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ పనిలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతేకాదు, ఈ రోజు మీరు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. వ్యక్తిగత, వృత్తి జీవితంలో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ భావోద్వేగాలను మీరు నియంత్రించుకోవాలి. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈ రోజు అనుకూలంగా ఉండదు. మీ పెట్టుబడుల విషయంలో గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టాలను చవి చూడవచ్చు. మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మీ పెట్టుబడులు అదుపులో ఉంచుకోవాలి. మీరు వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి. ఈ రోజు ప్రేమికులకు అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ భాగస్వామితో వాదనలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి. తులరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. ఈ రోజు మీ కలలను నిజం చేసుకునే అవకాశం లభించవచ్చు. ఈ రోజు కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. ఈ అవకాశాలను సరైన సమయంలో ఉపయోగించుకోవాలి. వైద్యానికి సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ కృషికి తగిన ఫలితాలను పొందుతారు. వ్యాపార రంగంలో ముందుకు సాగడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. డబ్బు సంపాదించడానికి సిద్ధంగా ఉండడంతో పాటు మీరు దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోవాలి. సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీకు చాలా విశ్రాంతినిస్తుంది. ఈ రోజును విజయవంతమైన రోజుగా మార్చుకోవడానికి మీ కృషిని, దృఢ సంకల్పాన్ని బలంగా ఉంచుకొని సమయానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. మీ లక్ష్యాల వైపు మీ దృష్టిని, సంసిద్ధతను కొనసాగించాలి. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివ జపమాల పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ పనిలో గొప్ప విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు సాధారణం కంటే ఎక్కువ నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. మీ శత్రువులకు దూరంగా ఉండాలి. మీరు ఎవరిని అనవసరానికి మించి నమ్మకూడదు. ఈ రోజు మీ జీవితంలో ఎక్కువ ఓపిక కలిగి ఉండాలి. మీ కుటుంబ సభ్యులతో వాదించకుండా ఉండాలి. మీ కోపాన్ని నియంత్రించుకోవాల్సి రావచ్చు. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు ఇష్టమైన అభిరుచులతో కొంత సమయం గడపాలి. విద్యార్థులు ఈ రోజు చదువును వదిలి విశ్రాంతి తీసుకోవడానికి సమయం పొందొచ్చు. ఈ రోజు మీ పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు కొత్తగా ఏదైనా చేయడం కంటే మీ పాత పనిపై దృష్టి పెట్టాలి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ సమయం, డబ్బును ఆదా చేసుకోవాల్సి రావచ్చు.
ఈ రోజు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపాల్సి రావచ్చు. మీ అవసరాలను సకాలంలో తీర్చుకోవడానికి మీరు దృఢంగా ఉండాలి. వ్యాపారంలో మంచి లాభాలు సంపాదించడానికి మీ కృషిని పెంచాల్సి రావచ్చు. ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఈ రోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అందువల్ల మీరు ఆర్థిక ప్రణాళికను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ రోజు మీకు అసాధారణమైన రోజు కావచ్చు. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే రోజుగా మార్చే ఏదో ఒకటి పొందుతారు. మీ నెరవేరని కోరికలు ఈ రోజు నెరవేరుతాయి. దీంతో మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు మీరు ఒక ప్రాజెక్ట్ లో చాలా బిజీగా ఉండాల్సి రావచ్చు, కానీ దాని నుండి మీరు చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టులలో విజయం సాధిస్తారు. ఈ రోజు సాయంత్రం మీరు కొన్ని సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ సంబంధాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశాన్ని ఆవిష్కరించే సమయం. ఈ రోజు మీ పనిలో నమ్మకంగా పనిచేయాలి. అది మీకు విజయాన్ని తెస్తుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సరస్వతి దేవిని పూజించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ చర్యలలో కొంత సంయమనం పాటించాలి. మీ ఆలోచనలను నియంత్రించుకోవాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఓపికగా అవగాహనతో మాట్లాడాలి. ఈ రోజు మీ వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొనవలసి రావచ్చు. మీ పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీరు ఇంటి పనుల్లో కూడా సంయమనం పాటించాలి. మరోవైపు మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ డేట్ కు వెళ్లే అవకాశం లభిస్తుంది. మీరు ఒకరితో ఒకరు విశ్రాంతి క్షణాలను ఆనందిస్తారు. మీ భవిష్యత్ కోసం ప్రణాళికను కూడా రూపొందించుకోవచ్చు. మీ ఆలోచనలు మీ భాగస్వామితో పంచుకోవాలి. ఈ రోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు పసుపు వస్తువులను దానం చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. మీ జీవితంలోని అన్ని సవాళ్లను సులభంగా అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ కుటుంబం, స్నేహితుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీ జీవితంలోని ఆనందాలను, దుఃఖాలను వారితో పంచుకోగలుగుతారు. ఈ రోజు మీరు కొన్ని మంచి ప్రత్యేకమైన ఆహారాన్ని రుచి చూడొచ్చు. అంతేకాదు మీ ప్రియమైన వారితో తినడాన్ని ఆనందించవచ్చు. ఈ రోజు మీ సంపాదనను పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులతో పాటు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందొచ్చు. మీ అధ్యయన సమయం కూడా బాగుంటుంది. మీరు విద్యార్థి జీవితంలో కొత్తగా ఏదైనా చేయడంలో కూడా విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ రోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల సహాయంతో మీ పనిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.